బీర్ల ఐలయ్య లేక లేక ఎమ్మెల్యే అంటే ఆయనకు ఎన్నడక్కడోడు కురమెత్త గుద్దంతా కాయగాసిందంట. అటువంటి వ్యక్తి బీర్ల ఐలయ్య నీవు ఎమ్మెల్యేకు కురుమోడు ఎవడు సాయం చేయలేదని అన్నావు. నీ అంతరాత్మ కెరక నీవు సాయం చేసినని పబ్లిక్లో అనుకుంటే అది కాదు. మరి ఈరోజు నీవు కురుమోలు సాయం చేయనన్నప్పుడు నాకు ఇంట్లో ఇన్వాల్వ్ లేదంటున్నావు, దీనికి సంబంధం లేదంటున్నావు. మరి ఇక్కడ ఉన్నోళ్ళు ఆయన డూప్లికేట్ ఆయిలైనా ఒరిజినల్ ఆయిలైనా మళ్ళీ నేను ఏమనుకోవాలి మేము? మరి ఏ రకంగా నిన్ను అనుకోవాలి మేము? ఆయిలయ్య నీకు ఇంకా బచ్పన్ ఖ్యాలే ఉందనుకుంటాను నేనైతే. చిన్న పోరాడు మాట్లాడితే అట్లా మాట్లాడడం ఏందే? నువ్వు పైసలు ఇచ్చింది మాదారం కృష్ణ, ఇవాళ గోరెంట్ల మాధవ్ నాకు దుస్వాన్ ఉండొచ్చు, నాకు పడి రాకుండొచ్చు, నేను గెలిపించిందే గోరెంట్ల మాధవ్. నీవు దొడ్డి కొమరే విగ్రహం ఆలేర్లో పెడితే ఇచ్చోడా అన్నా నేను పరిశ్రమలున్నా ఆగములున్నా అంటే ఆయన నీ గెస్ట్ హౌస్లు ఈ ఫామ్ హౌస్లో వచ్చి కులసులను పిలిపించుకుని ఇక్కడ సాంబశివుడు తిరిగిన ఏరే కోనపురం రాములు తిరిగిన వేరే లేక లేక మన కురుమోడు నిలబడ్డాడు గెలిపించుకోవాలని చెప్పారు. ఆ రకంగా కురుమోలు ఏకమై నేను గెలిపించారు. అంతేగాని నేను కురుమోలు ఎవరో తెలియదు అంటావు. నీకేమైనా మైండ్ ఉందా? నీకేమైనా మైండ్ తొప్పిందా? పిచ్చోడా 50 లక్షలు నేను ఇచ్చిన, ఇలా ఎగ్గ మల్లేష్ క్యామ మల్లేష్ బీర్లాయలయ్య ఎమ్మెల్యే నిలబడ్డాడు తమ్ముడు అని గోరెంట్ల మాధవ్ చెప్తే అన్న కులంలో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ డబ్బులు తీసుకొని మూసిలో పడబడని నువ్వు సాయం చేయ తమ్ముడు మనోడు ఎమ్మెల్యే అవుతాడు అని చెప్తా. నేను ఏముంచుకున్నా మనోడు ఎమ్మెల్యే అయితే మనోళ్ళని లీడర్ చేస్తాడు, మనోళ్ళని జడ్పీటీ చేస్తాడు, మనోళ్ళని ఎంపీటీ చేస్తాడు. నీ మోకం సన్నాసి కానీ ఎక్కడ ఎమ్మెల్యేని చేస్తావు? ఉన్న కులం నమ్ముకుంటున్నావు నువ్వు. కుర్మ కులం అంటే ఏంది? ధర్మం, న్యాయం, నిజాతి కుర్మ కులం. బండారంటే నీకు తెలుసా సన్నాసి? బండారంటే బంగారం కుర్మోనికి, బండారంటే కుర్మోనికి బంగారం. బీరప్ప దేవుడు అంటే ఏంది? మన కుల దేవుడు, మన తల్లిదండ్రుల కన్నా గొప్ప వాళ్ళు బీరప్ప దేవుడు. వాళ్ళ మీద ఒట్టు తింటావు కుర్మోడు సాయం చేయలేదని. దా ఏడ పెడతావు? నీ యాదరూటాలు పెడతావా? నీ అసెంబ్లీలో పెడతావా? నీ మినిస్టర్ క్వార్టర్స్లో పెడతావా? నేను అడుగుతా నిన్ను. నేను తలుచుకుంటే నడి రోడ్డు మీద నిన్ను కారాపి లాగుతా. నిన్ను నడి రోడ్డు మీద కృష్ణ కామోత్స వ్యక్తి ఉన్నాడంటే ఆలోచన చేయి. సన్నాసి నాది నేను పడేసుకోవద్దు, నాది నేను ఇజ్జత్ తీసుకోవద్దు అని అనుకున్నా. నేను ఇజ్జత్ ఇవ్వాలంటే 2 సెకండ్లు కాదు. నేను డబ్బులు ఇవ్వాలి. నాకు 25 లక్షలు ఎట్లా ఇచ్చినావు నువ్వు? నాకు మామూలు ఇచ్చినావా? నాకు ధర్మం చేసినావా? ఎందుకు ఇచ్చినావు 25 లక్షలు? 50 లక్షలు నువ్వు లేవంటే అన్నా నీవే నన్ను గెలిపించినాడు అని నువ్వు అనలే? మీ భార్య ముందలే? నీ వంట రూమ్లో అనలే? సన్నాసి నీ ఇంటికి డబ్బు పంపినప్పుడు ఆయన ఏం పేరు మోదుపల్లి నరసింహ ఉన్నాడు, గోరెంట్ల మాధవ్ ఉన్నాడు, నేనున్నా, నా ఎంబడి ఇంకా గొంగళ్ళ పాండు ఉన్నాడు, చిల్లంపల్లి సురేష్ అన్న ఉన్నాడు. అదే రకంగా చిక్కుమల్ల శంకర్ ఉన్నాడు, జట్రం శ్రీనివాసులు ఉన్నాడు. వీళ్ళందరూ తీసుకొచ్చి నీకు ఇంకోటి ఏఎస్ఐ రామచందర్ కూడా ఉన్నాడు, మన కులపోడు. ఇంతమంది సాక్షిగా నీకు 50 లక్షలు మీద వచ్చి ఇచ్చినాం. ఎంత కఠినమైన టైము, ఎంత నువ్వు లాస్ట్ ప్రచారం మెచ్చుకుని గోరెంట్ల మాధవ్ కాలు పట్టుకున్నావు, మర్చిపోయిన వారు. ఇలా ఎవరు అడుగుతున్నావు? కృష్ణ ఎవరు అంటున్నావు? మళ్ళీ పక్కపోతే అన్న నీవే నన్ను గెలిపించిన అంటావు. ఏమన్నా నాలెడ్జ్ ఉందా? ఏమన్నా ధమాకు ఉందా నీకు? మరి ఇప్పటి వరకు సైలెన్స్ ఉందా?
ఇప్పుడు నీ పైసలు నేను ఏ రకం వసూలు చేయాలా వసూలు చేస్తా. చాలని కొట్టుకో బీర్లా ఇల్లయా, గుర్తుపెట్టుకో బీర్లా ఇల్లయా. నీవు పూటకు పగిరోన్ టైప్ మాట్లాడుతుంది కాదు. ఇంకా ఇంకా పెద్ద చేస్తాం. పిల్లలతోనే డబ్బులు ఏమున్నాయంటావు? 2 కోట్లు 3 కోట్లు ఖర్చు పెట్టి గెలుస్తాం. గుర్తుపెట్టుకో బీర్లాలే. ప్రతి మండలాల్లో మేము తిరుగుతున్న 33 జిల్లాలలో మీరు ఏసీలు పండుకొని ఏసీలు కూకొని ఎవడో అని పిలిపించుకుని లీడర్ వేస్తే కాదు అది. అవును, అదే రకంగా ఉన్ని పత్యం తీస్తారు. మీకేమన్నా ధమాకుందా? ఎవడవే మీకు చెప్పినోడు ఉన్ని పత్తి అనేది? కురుమోడు అన్నప్పుడు అందరూ ఒకటే. పాల్వంత కులం, కుర్మ కులం, ధర్మ కులం. ఎక్కడ మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నారు మీరు? సొయ్యి ఉందా మీకు? మరి ఈరోజు అనవసరంగా మమ్మల్ని ఇచ్చేయకండి. మీరు ఏదున్నా మీ జాగాలు మీరు ఉండండి, మా జాగాలు మేము ఉంటాం. చేసే పని ఖచ్చితంగా మేము చేస్తాం. మమ్మల్ని అడ్డుకుంటే చాలా తీవ్రమైన సిద్ధం ఉంటుంది, అర్థం చేసుకోండి. జై కుర్మా, జై జై కుర్మా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు.